యాజ్ వాల్ దిస్ ఇస్ స్వప్న. అనదర్ ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ వచ్చేసానండి. అదేంటంటే జున్ను చేద్దామని అనుకుంటున్నాను. పనుల పని మీకు కూడా చూపిద్దామని. చూడండి, జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. మామూలు పాలు 1/2 లీటర్ తీసుకున్నా, మంచిగా వస్తుందని. లీటర్ కూడా తీసుకోవచ్చు కానీ అంత గట్టిగా రాదు. 1/2 లీటర్కి 1/2 లీటర్ అయితేనే మంచిగా వస్తుంది. అందు గురించి మామూలు పాలు కూడా 1/2 లీటర్ తీసుకున్నా. 1/2 లీటర్ పాలకి ఇదిగోండి ఇంకొక 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నా. బెల్లము ఒక 1/2 కిలో తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా మంచి కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి, కలిసేటట్టు. బెల్లము చితక్కొట్టేస్తే ప్రాపర్గా కలవట్లేదని మిక్సీ చేశానండి. ఇదిగోండి బెల్లాన్ని ఇలా మిక్సీ చేసి కలుపుతున్నాను. జున్నంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? నెక్స్ట్ ఏంటంటే ఇందులో బెల్లంలో నలకలు ప్లస్ మళ్ళీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వడగట్టుకుందాం దీన్ని, పాలని. ఇదిగోండి, నలకలు కరగని బెల్లం ముక్కలు ఉంటాయి కాబట్టి ఇలా వడగట్టుకోవాలి డస్ట్ పార్టికల్స్ అన్నీ. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదిగోండి మిరియాలు, ఇలాచీలు, మిరియాల పొడి, ఇలాచీలు దంచుకున్నాను. వీటిని కలిపేద్దాం ఇందులో. ఇంట్లో పిల్లలకి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, నెక్స్ట్ ఏంటంటే డోనట్స్, ఇవి కాకుండా ఇలాంటివి తింటే పిల్లలకు కూడా చాలా మంచిది. అవన్నీ అన్హెల్దీ, ఇవి మన సంస్కృతి కాబట్టి ఇది హెల్దీ. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ పొయ్యి మీద ఎలా పెట్టుకుందామో చూద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే పొయ్యి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆవిరికి ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, నెక్స్ట్ ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్, లేదు అంటే చిన్న ఏదైనా బౌల్ లాంటిది పెట్టి, నెక్స్ట్ ఏంటంటే దీన్ని కరెక్ట్గా సెంటర్కి, ఇదిగోండి ఇలా సెంటర్కి అడ్జస్ట్ చేసుకొని, ఇక నెక్స్ట్ ఏంటంటే దీనిపైన నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ప్లేట్తో దీన్ని కవర్ చేసేయాలండి. ఇలాంటి ప్లేట్తో దీన్ని కవర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకుందాం, ఆవిరి బయటికి పోకుండా. ఎందుకంటే అది ఆవిరితోనే ఉడకాలి కాబట్టి బయటికి పోకుండా ఇలా పెట్టుకుందాం. 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది లో ఫ్లేమ్లో ఉండొద్దు, హై ఫ్లేమ్లోనే ఉడకాలి. ఇది ఆవిరితోనే లోపల అది గట్టిపడాలి కాబట్టి, లోపల లిక్విడ్ గట్టిపడాలి కాబట్టి, ఆవిరితోనే గట్టిపడాలి కాబట్టి ఇలా ఉంచాలి. సో ఫ్రెండ్స్ చూడండి జున్ను ఎలా వచ్చిందో. ఇలా కట్ చేస్తే కేక్ ముక్కలాగా రావాలి, పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇలా అయితే. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్లఫీగా ఎలా వచ్చింది జున్ను. మీ ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలాగా, జున్ను పాలు ఎక్కడైనా దొరికితే. So friends, thank you all, bye.